75 వసంతాలు పూర్తి చేసుకుంది. అంటే భారతీయ జనసంఘ్ ఏర్పడి 1951లో అక్టోబర్ 21న మన ఈ యొక్క దేశంలో ఒక కొత్త జాతీయవాద రాజకీయ స్రవంతి ప్రారంభం అవ్వటం జరిగింది. భారతదేశ పునర్నిర్మాణం కోసం ఒక ఆలోచనతో ప్రారంభమైన ఈ యొక్క ఆలోచన పరంపర నేటికి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో 20 రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వంలో ఉండటం కానీ, అనేక రకాల మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాలు నడుపుతూ ఇవాళ ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడటం, కేవలం జెండానే కాకుండా జెండాతో పాటు ఆ ప్రాంతంలో మనం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచనే మన ఊరు మన జెండా. అటువంటి యొక్క కార్యక్రమానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం వేసుకోవడం జరిగింది. ఆ టీం సంబంధించిన ఈ యొక్క టీంకి సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు దాన్ని గత అనేక నెలలు బట్టి దానికోసం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని జరగాలని చెప్పి ఆ విధంగా మన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి నేతృత్వంలో మొత్తం అన్ని మోర్చా సంబంధించిన అందరు జిల్లా అధ్యక్షులు కూడా దీన్ని కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే ప్రతి జోన్లో కూడా మరింతగా దీన్ని ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గారపాటి సీతారామాంజనేయులు గారికి, అలాగే మన విశాఖ జిల్లాకి సంబంధించిన శ్రీ అడారి ఆనంద్ గారు, ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే సందిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన రాయలసీమ సంబంధించిన నేత, మా యొక్క రాష్ట్ర కార్యదర్శి, ఈ విధంగా అలాగే బిట్ర శివనారాయణ గారు మన గుంటూరు సంబంధించిన నేత, ఆ విధంగా వీళ్ళందరూ కలిసి ఆ విధంగా రాష్ట్ర టీంను ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి కేవలం జెండా అందరికీ సాధారణంగా తెలిసి జెండా ఎగరుతుంది. జెండాతో పాటు ఇవాళ మనం ప్రతి గ్రామాభివృద్ధిలో ఏ విధంగా సక్రియంగా భాగస్వాములై ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేస్తున్న గ్రామానికి సంబంధించిన ఏవైతే అన్ని రకాల వనరులు ఏ విధంగా సమకూరుస్తున్నాం, ఆ విధంగా రామరాజ్యం కావాలి అంటే గ్రామ స్వరాజ్యం కావాలి అనే ఏదైతే మహాత్మా గాంధీ గారి కళ ఉందో ఆ కళని సాకారం చేస్తూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే గొప్ప ప్రయత్నం మనందరం కలిసి చేయాలి. ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాం. కేవలం పార్టీనే కాదు, ఇవాళ కూటమి నేతృత్వంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు గ్రామ స్థాయిలో జరుగుతుంది. ఆ విధంగా గ్రామ వికాసం కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ మన పార్టీ సంబంధించిన సంస్థాగత నిర్మాణంలో మనం అన్ని చోట్ల కూడా సర్వవ్యాపి అవ్వాలనుకున్నాం, అన్ని ప్రాంతాలకి చేరాలని చెప్పి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 పైచీలకు ఉండే ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలో మన యొక్క జెండా ఏ విధంగా ఎగరాలి, ఆ జెండా కేవలం ఒక 10 మంది కార్యకర్తలు కలిసి జెండా ఎగరేయడంతో పాటు ఆ గ్రామానికి సంబంధించిన ఏ పనులు మనం భాగస్వాములు అయ్యాం, మన కారణంగానే ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయం ప్రజలకు తెలియజేసి దాంట్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తీర్చి ముందుకెళ్లే విధంగా ఆ విధంగా ప్రజలతో మమేకమై ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని చెప్పి మహాత్మా గాంధీ గారి యొక్క సర్వోదయ అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ యొక్క సిద్ధాంతాన్ని, అలాగే మన యొక్క సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ అనే సిద్ధాంతాన్ని ఈ రెండింటిని కూడా తీసుకెళ్ళాలి అంటే గ్రామం యొక్క స్వావలంబన పైన ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా గ్రామ స్వావలంబన కోసం ఈరోజు మన ఆధ్వర్యంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నాయో మనం ప్రతి గ్రామానికి వెళ్తే ఏదైతే గ్రామంలో మనకు స్వాగతం చెప్తున్న ఆ సీసీ రోడ్ యొక్క నిర్మాణంలో ఏ విధంగా కేంద్ర భాగస్వామ్యమైంది. దేశంలో ఉండే సుమారు 1,78,000 గ్రామాలకి అన్ని గ్రామాలకి ఇవాళ సీసీ రోడ్లు మనం నిర్మాణం చేశామనే విషయం. ఆ విధంగా సీసీ రోడ్లు కేవలం గ్రామానికి వచ్చేతో పాటు గ్రామం లోపల ఉండే ఇంటర్నల్ రోడ్స్ కూడా మనమే నిర్మాణం చేస్తున్నామనే విషయం. అలాగే ఆ రోడ్డుతో పాటు రోడ్డు పక్కన
కాలువలతో పాటు ఇవాళ ఏదైతే అర్బన్లో ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా గ్రామాలకు తీసుకొచ్చే పెద్ద ఎత్తున ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగే దాంతోపాటు పక్కనుండే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏవైతే ప్రతి గ్రామానికి కూడా ఇవాళ ఎల్ఈడి లైట్స్ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం. అలాగే గ్రామంలో ఉండే అన్ని రకాల వనరులు ఏవైతే గ్రామంలో ఉండే గ్రామ సచివాలయం కానీ, అలాగే రైతు సేవా కేంద్రం కానీ, అలాగే అంగన్వాడీ కేంద్రం కానీ, అలాగే ఊళ్ళో ఉండే ఏదైతే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, చివరికి శ్మశానం, పాఠశాల, వైద్యశాల వీటన్నిటికీ నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయి, ఆ నిధులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనే విషయం తప్పనిసరిగా ప్రజలకి మనం చెప్పాలి. కేవలం గ్రామానికి సంబంధించిన ఈ అంశాలతో పాటు గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి సంబంధించిన ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సంబంధించిన కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి మనం మరుగుదొడ్డి సదుపాయం కలిగించడం, అలాగే కమ్యూనిటీ టాయిలెట్ సంబంధించిన అంశాన్ని ఏ విధంగా గ్రామంలో చేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం, అలాగే ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ జలజీవన్ మిషన్లో ఏ విధంగా మనం అందజేస్తున్నాం. ఏదైతే దగ్గరలో ఉండే నీటి వనరుల దగ్గర నుంచి ఏ విధంగా ప్రతి ఇంటికి ఇవాళ కుళాయి కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం ఏది చేస్తున్నామో, పెద్ద ఎత్తున జలజీవన్ మిషన్ 2 ఇవాళ ప్రారంభమై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంటికి నీరు ఏదైతే తాగునీరు తీసుకెళ్లే ప్రయత్నం, ఆ విధంగానే ప్రతి వ్యక్తికి భరోసా కల్పించే విధంగా రక్షణ పథకాలు వాళ్ళకి ఏ విధంగా కల్పిస్తున్నాం. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఎల్ఈడి లైట్లు కానీ, అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రధానమంత్రి ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా మనం ఉచితంగా రైస్ ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పథకాలు ప్రధానమంత్రి ఏదైతే మనం నేరుగా వాళ్ళకి నిధులు ఇచ్చే వాళ్ళ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కానీ, ప్రధానమంత్రి సించాయ్ యోజన కానీ, ప్రధానమంత్రి సాయిల్ హెల్త్ కార్డు కానీ, అలాగే వీటితో పాటు యానిమల్ హస్బెండరీకి సంబంధించే గోకుల్ షెడ్లు కానీ, అలాగే వీటితో పాటు వాళ్ళకు ఉండే అన్ని రకాల ఇతర వనరులు ఏవైతున్నాయో వాటికి మనం ఉచితంగా మందులు ఇచ్చే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం తెలియజేయాలి. ఆ విధంగా కేంద్రం యొక్క సింహభాగం ఆ విధంగా గ్రామోదయానికి మనం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తప్పనిసరిగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క జెండా ఆధారంగా ఆ గ్రామంలో చేసే మంచి పనులు ఏవైతున్నాయో వాటిని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి దాంట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నాం. స్టాటిస్టికల్ డీటెయిల్స్తో పాటు గ్రామంలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో పురుషులు ఎంత, మహిళలు ఎంత, అలాగే గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 14-15 ఫైనాన్స్లో నేరుగా నిధులు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం ఆ నిధులు దారి మళ్లించింది. మన ప్రభుత్వంలో కూడా రాలేదనే అంశం ఏదైతుందో మనం లేవనెత్తాం. గత ఒక వాయిదా పట్టడం జరిగింది. ఇంకా మీదట అది నిరాకాటంగా ఆ యొక్క అకౌంట్లో చేరే విధంగా వ్యవస్థను ఏ విధంగా నిర్మాణం చేస్తాం, ఏ విధంగా నేరుగా ఢిల్లీ నుంచి ఆ గ్రామానికి నిధులు ఇస్తున్నామనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం, ఆ విధంగా అన్ని రకాలుగా మనం గ్రామ వికాసం కోసం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసే ఒక గొప్ప కార్యక్రమం. ఆ విధంగా ఈ కార్యక్రమంలో మనందరం కూడా సక్రియంగా పాల్గొని ముందుకెళ్ళాలి. దీని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయాలి అని చెప్పి ఆ విధంగా ఏప్రిల్ 6 మన యొక్క పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం, కానీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ దీంతో పాటు మన యొక్క పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం. సుమారు 168 పథకాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆ పథకాల యొక్క ప్రభావం ఉంటుంది కనుక గ్రామ ప్రజలు ఆ పథకాల్లో చేరారా లేదా, ఆ వాళ్ళని ఏ విధంగా చేర్చాలి అనే ఒక కార్యక్రమం కూడా మనం ప్రారంభించడం జరిగింది. దానికి చేరువ అని పేరు పెట్టాం. కనుక ఈ యొక్క జెండా ఎగరేయడంతో పాటు గ్రామానికి సంబంధించి అభివృద్ధి ఏం చేస్తున్నాం, అలాగే గ్రామస్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఏ విధంగా చేరాలి అనే విషయం కూడా మన ద్వారా కూడా కొంత ప్రచారం జరగాలి. ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే గ్రామ సమస్యలను ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే వేదికని మనం జనతా వారి పేరు మీదట ప్రారంభించాం. కనుక ఆ గ్రామంలో ఉండే ప్రధాన సమస్యలను తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రతి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి దానికి సంబంధిత అధికారుల దగ్గరికి వాటిని తీసుకెళ్లే విధంగా జనతా వారిది కార్యక్రమంలో కూడా మన అనుసంధానం కావటం. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రతి నెల మన్ కీ బాత్ అనే కార్యక్రమం చేస్తున్నారు. కనుక ఆ మన్ కీ బాత్ సంబంధించిన విశేషాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం, ఆ విధంగా ప్రధానమంత్రి నేరుగా మన ఊర్లో మనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్న అభిప్రాయం కూడా వాళ్ళకి కలిగించడం, ఆ విధంగా సంపూర్ణంగా అన్ని రకాల విషయాల్లో మనం మమేకమే పనిచేసే విధంగా ఒక సక్రియమైన రాజకీయ కార్యకర్తగా, నాయకుడిగా మనం ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనందరి యొక్క నినాదం ఏంటంటే ఒక చేత్తో బీజేపీ జెండా, ఇంకో చేత్తో ఎన్డీఏ ఎజెండా. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఏవైతే అద్భుతమైన పనులన్నీ చేస్తున్నారో వాటన్నిటినీ ప్రజలు తీసుకెళ్లే ఒక గొప్ప కార్యక్రమం మనం నాంది పలకబోతున్నాం. ఆ విధంగా ఏప్రిల్ 6 మొదటి ఫేజ్ 6 నెలల పాటు ఉంటుంది. సుమారు ఏప్రిల్ 6 నుంచి అక్టోబర్ 21 ఏదైతే జనసంఘ్ యొక్క
ఆవిర్భావ దినోత్సవం. అంటే సుమారు 75 వసంతాలు పూర్తయింది ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క రాజకీయ స్రవంతిని ప్రారంభించి. కనుక ఈ యొక్క 6 నెలల పాటు మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు టచ్ చేసే ఒక ప్రయత్నం చేయటం, దాని తర్వాత కూడా కంటిన్యూస్ యాక్టివిటీ ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబో కాలంలో ఏదైతే భారతదేశం వికసిత భారతం కావాలనే కళ ఏదైతే ఉందో, ఆ కళ కేవలం ప్రధానమంత్రిదో లేకపోతే మన పార్టీ పెద్దలదో కాదు, ప్రతి ప్రజది, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా తను దాంట్లో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన ఉండాలి అని చెప్పి, అందుకే మన నినాదం సబ్కి సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఆ విధంగా మందరి యొక్క ప్రయాస, దాని ద్వారానే మన రాష్ట్ర దేశ వికాసం అవుతుంది. ఆ విధంగా వికసిత గ్రామం, వికసిత ఆంధ్ర, వికసిత భారతం ఆ విధంగా జరగాలి. కనుక ఆ వికసిత గ్రామంలో ఆ గ్రామస్తులందరూ భాగస్వాములు కావాలి, వాళ్ళ ఇంటి నుంచే ప్రారంభించాలి అనే ఒక ఆలోచన. సో ఆ ఆలోచనలో మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమం. కనుక వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.